హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టుడే మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగింది. అభ్యర్థులు సమాచారం అప్డేట్ చేయండి. ఓటీఆర్లో టీజీపీఎస్సీ కీలక సంస్కరణ. కొత్త నోటిఫికేషన్ల దరఖాస్తుకు ఇదే అర్హత. ఈ నెల 25లోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచన. మనకు ఒక టీఎస్పీఎస్సీ నుంచి అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలను వేగవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ కీలక సంస్కరణ చేపట్టింది. దరఖాస్తు నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన వరకు జాప్యాన్ని తగ్గించడంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనం పెంచనుంది. దరఖాస్తులో కీలకమైన వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ చేసుకున్న 31,56,000 మంది తమ ఐడి సహాయంతో తాజా వివరాలు అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. తాజా వివరాల ఆధారంగానే భవిష్యత్ నియామక పరీక్షలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుందని వెల్లడించింది. ఈ నెల 25లోగా అభ్యర్థులందరూ అదనపు అర్హతకు సంబంధించి ధృవపత్రాలను ఓటీఆర్ పోర్టల్లో అప్డేట్ చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం తెలిపారు. మనకు ఇది టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి న్యూస్. ధృవపత్రాల యొక్క పరిశీలన సులభతరం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి అయింది. ఎస్సీ అభ్యర్థులకు సంబంధించి ఉపకులాల వారీగా గ్రూపులు వచ్చాయి. అభ్యర్థులు సమాచారాన్ని అప్డేట్ చేయండి. ఈ నేపథ్యంలోనే ఆయా అభ్యర్థులు ఓటీఆర్లో సవరణ చేయాలంటూ ఇప్పటికే కమిషన్ సమాచారం ఇచ్చింది. వీరితో పాటు మిగతా అభ్యర్థులు కూడా తప్పనిసరిగా అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. గతంలో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు పేర్కొన్న వాటికి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. తాజాగా అన్ని ఆధారాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో ఏదైనా ఒక నియామక ప్రకటన వారు అర్హులు అవుతారా లేదా అనేది సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ణయించనున్నారు. దీని ద్వారా ఫలితాలు విడుదలయ్యాక ధృవపత్రాల యొక్క పరిశీలన మరింత సులభతరం అవుతుంది. ముందుగానే ఓటీఆర్లో వివరాలన్నీ నిక్షిప్తం కావడంతో వాటిని సంబంధిత యూనివర్సిటీల ద్వారా ముందస్తు పరిశీలన చేపట్టి వేగంగా నియామక ప్రక్రియ ప్రక్రియలు ముగించేందుకు వీలవుతుందని కమిషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సవరణలు ఇలా: అభ్యర్థులందరూ ఓటీఆర్లో తాజా కీలక ఫోటోను అప్డేట్ చేయాలి. లేటెస్ట్ ఫోటో అన్నమాట. కొత్త విద్యార్హతలను నమోదు చేయడంతో పాటు ధృవపత్రాలను సమర్పించాలి. ఒకసారి అప్డేట్ చేసిన ఓటీఆర్ ఆ అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేసే వరకు చెల్లుబాటు అవుతుంది. ఓటీఆర్లో అదనపు అర్హతలు, చిరునామా, ఈడబ్ల్యూఎస్, నాన్ క్రిమిలియర్ కేటగిరీలు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి మినా ఇతర వివరాలు అప్డేట్ చేయడానికి వీల్లేదు. ఇంజనీరింగ్ సర్వీసులతో జాబ్ క్యాలెండర్లో తొలి నోటిఫికేషన్. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతుంది. ఇప్పటికే పెండింగ్ నియామకాలన్నీ పూర్తి చేసిన కమిషన్ కొత్తగా గుర్తించిన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సమాయత్తమవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో భాగంగా తొలుత ఇంజనీరింగ్ సర్వీసులతో నియామక ప్రక్రియను కమిషన్ ప్రారంభించనుంది. ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో గుర్తించిన ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయనుంది. తాజాగా చేపట్టిన ఓటీఆర్ అప్డేట్ ముగిసిన తర్వాత నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రభుత్వ విభాగాల నుంచి అందిన ప్రతిపాదనలు, రోస్టర్ ఆధారంగా కమిషన్ ఇప్పటికే పరిపాలన ప్రక్రియ పూర్తి చేసిందని, 500కు పైగా ఇంజనీరింగ్ పోస్టులతో తొలి ప్రకటన రానుందని సమాచారం. 500కు పైగా ఇంజనీరింగ్ పోస్టులతో తొలి ప్రకటన రానుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి టీఎస్పీఎస్కి సంబంధించిన న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.